ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమ. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమ. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ద్రవ్యము వలన సాధించబడేటువంటి యజ్ఞము కంటే కూడా జ్ఞానయజ్ఞము అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. ఎలాగంటే సమస్త కర్మలు కూడా నాశము కానిదగుచు ఫలసహితముగా కూడా జ్ఞానమునందే పర్యవసిస్తూ ఉన్నది. అంటే దాని అందే జ్ఞానమునందే అంతర్భూతమగుతూ ఉన్నది. జ్ఞానము అంటే తత్వ విచారణ. నీవు నేను అనబడేటువంటి పదాల అర్థాల యొక్క శోధన, ఆత్మేమి అనాత్మ ఏమి అనేటువంటి దాని యొక్క వివేకాన్ని తెలుసుకోవడం, దృక్కు దృశ్యము అనేటువంటి వివేచన కలిగి ఉండడం, అంతేకాదు శ్రవణము మననము నిధిధ్యాసనాలు అనేటువంటిది అనుసరించడం, ఇంద్రియాల యొక్క మనస్సు కూడా నిగ్రహించడం, వాసనలు క్షయించిపోవడం మొదలైనటువంటివన్నీ కూడా జ్ఞానయజ్ఞమే. అయితే ద్రవ్య యజ్ఞాలు అంటే ధనాలు ధాన్యాలు మొదలైనటువంటి వస్తువుల చేత సాధింపబడేటువంటి సత్కార్యాలు మొదలైనవి. అంటే ద్రవ్య యజ్ఞాల కంటే కూడా జ్ఞానయజ్ఞము అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది అనే కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యము అంటే మరిచిపోయినటువంటి దాని యందు తన యొక్క నిజస్వరూపమును తిరిగి జ్ఞాపకం పెట్టుకోవడమే అవుతూ ఉన్నది కదా. అదే ఆత్మజ్ఞానము అని అర్థము. తక్కిన అన్ని సాధనలు కూడా అన్ని పరమార్థ కర్మలు కూడా తొట్టకు ఆ యొక్క జ్ఞానరూప లక్ష్యాన్నే పొందింపజేస్తాయి. వాటి ఫలితాలు కూడా జ్ఞానం యొక్క మహాఫలమైనటువంటి బ్రహ్మానందమునందే ఇమిడి ఉంటుంది కదా. కాబట్టి జ్ఞానయజ్ఞము సమస్త ఇతర యజ్ఞాల కంటే కూడా, ఇతరమైనటువంటి పరమార్థ కర్మల కంటే కూడా సర్వశ్రేష్టము అనే చెప్పబడుతూ ఉన్నది. జ్ఞానమే అన్ని కర్మల యొక్క పరాకాష్ట. అయితే తక్కినటువంటి సాధనలు కర్మలు మొదలైనవి వ్యర్థములు కానేరవు. అవి జీవునకు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. చిత్తశుద్ధి కలిగిన మీదట జ్ఞానప్రాప్తి అనే దానికి దోహదపడుతుంది. కర్మంతా కూడా జీవుని జ్ఞానము వద్దకు చేరుస్తుంది. ఆ తర్వాత నది గనక సముద్రాన్ని పొంది లయించినట్లుగానే జ్ఞానమునందు ఈ కర్మంతా కూడా చేరి జ్ఞానమునందే లయించిపోతుంది. అందుకే ఏమని చెప్పబడింది అంటే జ్ఞానే పరిసమాప్యతే. ఈ జ్ఞానము అనేటువంటిది కేవలం ఆధ్యాత్మ విద్యే. ఇది వాచావేదంతంతో కానే కాదు, కేవలము తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత మాత్రమే సాధింపబడుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మ విద్య అనుభవైకమైన తెలుసుకోదగినటువంటి శాస్త్రమే అయ్యున్నది. కానీ ఇది ఏమాత్రము కూడా నోటి చేత చెప్పబడేటువంటి ఉత్త మాటలు వాచా విద్య కానే కాదు అని చెబుతూ ఇది కేవలము జ్ఞానము అని చెబుతూ, అయితే జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడడం అనేటువంటి దానిని గురించి ఏ కర్మలైతే ఉన్నవో అవన్నీ కూడా జ్ఞానము వద్దకు చేర్చి జ్ఞానమునందు లయించిపోయేటువంటి అర్థమే కదా జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానమునందు సమాప్తమవుతాయి. దీనిని బట్టి సముద్రమునందు నది అనేటువంటిది అంతర్భూతమై ఉన్నట్లుగానే జ్ఞానమునందు సమస్త కర్మలు కర్మ ఫలాలు కూడా దాని యందు నిక్షిప్తమై అంతర్భూతములయ్యే ఉంటాయి, కానీ నశింపవు అనేటువంటి భావాన్నే కదా తెలియజేస్తూ ఉన్నది. అందుకు కాబట్టి చేసినటువంటి కర్మ ఎప్పటికీ కూడా వ్యర్థము అనేటువంటిది కానే కాదు. కాబట్టే కర్మాఖిలం అంటే సత్తు
అంటే నాశము కానిదియే అగుచూ ఉన్నది. అది కేవలం వాచా వేదాంతమైతే నశించిపోతుంది అని చెబుతూ ఇక్కడ ఒట్టి మాటలతో చెప్పబడేటువంటి వేదాంతము అనేటువంటి దానిని గురించి మనం ఒక చిన్న పోలికను తెలియజేసుకుందాం. ఒక గ్రామం యొక్క సమీపమున ఒక చిన్న కొండ ఉన్నది. ఆ గ్రామంలో కొన్ని వేల జనాభా నివసిస్తూ ఉన్నది. అయితే వారి వృత్తి ఏంటి అంటే వారంతా వ్యవసాయం చేస్తూ ఉంటారు. రైతాంగమే వారి వృత్తి. వారిలో కొంతమంది శ్రీమంతులై ఉన్నారు, భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నారు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని హాయిగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఒకనాడు ఆ గ్రామానికి ఒక వస్తాదు అనేటువంటి శాండు అతని పేరు, ఒక మల్లుడు వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే ఆజానుబాహుడు. ఆయన యొక్క చేతులు దీర్ఘమైనవై మోకాళ్ళ కంటే కూడా క్రిందగా ఉన్నవి, కండరాలు బలిసి ఉన్నవి. పుష్టిగా ఉన్నటువంటి దేహం కలిగిన వాడే తన భయంకరమైనటువంటి ఆకృతి చేత చూసేవారికి ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉన్నది ఆయన యొక్క శరీరం. కలియుగంలో ఉన్నటువంటి భీముడా అన్నట్లుగానే అనిపిస్తూ ఉన్నాడు. అతడు గ్రామంలో ప్రవేశించగానే జనమంతా కూడా అతని చుట్టూ మూగారు. అతన్ని యొక్క భీమునిలాగా ఆ ఆకృతిని ఉన్నటువంటి ఆయన యొక్క శరీరాన్ని తదేకమైన దృష్టితో వారు చూడసాగారు. ఇతనెవరు, ఎందుకు ఈ గ్రామానికి విచ్చేశాడు అని వారిలో వారే వితర్కించుకుంటూ ఉన్నారు. అతన్ని సమీపించారు. అడగడానికి వారు భయపడుతున్నారు. అప్పుడు ఆ మల్లుడు ఏమంటున్నాడంటే అచ్చట ఉన్నటువంటి గ్రామ పెద్దలను పిలిచాడు. ఊరి వారికి తాను కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పదలిచానని, కాబట్టి అందరినీ కూడా ఒక చోట సమావేశపరచవలసినదిగా చెప్పాడు. వెంటనే ఆ గ్రామ పెద్ద ఏం చేశాడంటే ఊరంతా తిరిగి ప్రతి ఇంటి వారికి తలుపు కొట్టి పిలిచి అందరినీ కూడా సభకు ఆహ్వానించాడు. ఏమి వింత జరుగుతుందో చూద్దామని, మల్లుడేమి చేస్తాడో విని తీరాల్సిందే అని జనులు తండోపతండాలుగా సభకు రాసాగారు. సభకు ఒక ప్రదేశం నిర్ణయించబడింది. స్త్రీలు, పురుషులు, పెద్దవారు, చిన్నవారు, చదువుకున్నవారు, చదువురానివారు, ధనవంతులు, బీదవారు, ఒకరని చెప్పడమేమి, అందరూ కూడా సభకు హాజరయ్యారు. నేల ఈనిందా అనిపించుకునేటంత బ్రహ్మాండమైన జనసందోహం ఆ ప్రజా గుంపు అక్కడికి కొద్దిసేపటికే చేరిపోయింది. ఆ మహాసభలో సభికులను అందరినీ ఉద్దేశించి ఆ మల్లుడైనటువంటి ఆ జగజ్జెట్టి ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. ఓ గ్రామస్తులారా, మహానుభావులారా, మీకందరికీ కూడా ఈరోజు కొన్ని అపూర్వమైన అంటే గతంలో జరగనటువంటివి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పదలంచాను. మీ గ్రామస్తులపై నాకు ఉదయించినటువంటి అకుంఠితమైన స్నేహభావం ఏదైతే ఉన్నదో నన్ను ఇక్కడికి రప్పించింది. ఈ కార్యానికి నన్ను పురికొల్పింది. మీకు చక్కని వార్తను ఇప్పుడు నేను తెలియజేయడానికే నిశ్చయించుకున్నాను. మీలో ఇంకా ఇచ్చటికి రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వారి కోసం కబురు పంపండి. మీ జీవితంలో కని విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి వార్త ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మల్లుని ఆ మాటలను వినగానే సభాసదులలో తీవ్రమైనటువంటి సంచలనం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. అతడేమి చెప్తాడో అని అందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, శరీర భాగాలన్నీ చెవులు చేసుకొని వినడానికి సిద్ధంగా ఉన్నారు. రాణి వారందరికి కూడా కబురు పంపించి వెంటనే రప్పించారు. ఇసుక వేసిన రాలనటువంటి అపారమైన జనసంఖ్యతో ఆ సభ కిటకిటలాడుతోంది. అప్పుడు ఆ మల్లుడు ఏమంటున్నాడంటే సర్వాంగ సుందరంగా అలంకరింపబడినటువంటి వేదిక పైకి ఎక్కాడు, బళ్ళగ్రుద్దాడు. ఈ ప్రకారంగా చెప్పసాగాడు. ఓ గ్రామస్తులారా, ఆనాడు త్రేతాయుగంలో ఒక మహానుభావుడు అరచేతిలో కొండను మోపి ప్రపంచమనంతా కూడా సంభ్రమాశ్చర్యాలతో నింపివేశాడు కదా అనే చెబుతూ లోకోత్తర బల సంపన్నుడు అగు ఆ ఆంజనేయుని నేటికి కూడా జనుడు భక్తిభావంతో పూజిస్తూ ఉన్నారు కదా.
ఈ ప్రకారంగానే ఆంజనేయుడు త్రేతాయుగానికే ఎనలేని కీర్తిని తెచ్చినవాడయ్యాడు. ఆ తర్వాత ద్వాపర యుగమున మరి ఒక మహానుభావుడు చిటిక నెవరేలు మీద కొండను మోపాడు. జనులకు ఇంకా ఆశ్చర్యాన్ని కలగజేశాడు. ఆ గోవర్ధనధారియగు ఆ కృష్ణమూర్తిని ఇప్పటి వరకు కూడా జనులు శ్రద్ధాభక్తులతో స్మరించుకుంటూనే ఉన్నారు. ఈ ప్రకారంగా దాదాపుగా ప్రతి యుగమందు కూడా ఒక్కొక్క మహానుభావుడు కొండను మోయిచూ ఉండగా ఈ కలియుగమున ఇంతవరకు ఒక్కడైనా సరే అటువంటి పనికి పూనుకున్నాడా అంటే పూనుకోలేదు. కేవలము హాస్యాస్పదంగా నవ్వులాటుగా నాకు తోస్తూ ఉన్నది. కలియుగానికే అప్రతిష్ట ఏర్పడిందా అనిపించింది. ఎందుకు? త్రేతాయుగంలో ఆంజనేయుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణమూర్తి ఈ విధంగా ఉంటే కలియుగంలో ఎవ్వరూ కూడా అటువంటి లబ్ధప్రతిష్టమైనటువంటి క్రియను ఎవ్వరూ ఆచరించి ఉండలేదు. అయితే కలియుగానికి అప్రతిష్ట ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. ఈ విషయాన్ని నేను పోయిన సంవత్సరం నుండి కూడా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాను. కలియుగంలో కొండను మోసేటువంటి వారు కరువైపోయారా? ఒక్కరైనా సరే ఆ పనికి పూనుకోలేదే. ఒక్కరైనా సరే ఈ కలియుగంలో కీర్తిని ఆర్జించుకోలేదే. ఏమిటి విపరీతము? ఈ యుగమందు బలవంతులు లేరా? దృఢకాయులు లేరా? పట్టుదలతో సాధింపదలిచేటువంటి వారికి కొండను మోయటం ఒక లెక్కలోనిదా? ఏమిటి అన్యాయం అని రాత్రింబవళ్ళు కూడా నేను తీవ్రంగా ఆలోచన చేశాను. చిట్ట చివరకు ఒకానొక నిశ్చయానికి వచ్చాను. భగవంతుడు నాకు అమితమైన బలాన్ని ఇచ్చి ఉన్నాడు. ధైర్యము అనేటువంటిది ఉగ్గుపాలతోనే నాలో ఏర్పడింది. కాబట్టి ఎవరో ఎందుకు, నేనెందుకు ఈ కొండను మోయడానికి పూనుకొనకూడదు అనే ఆలోచన చేశాను. అందుకోసమే నేను బద్ధకంకణుడనై అయి ఉన్నాను. కాబట్టి ఓ గ్రామస్తులారా, మీ గ్రామానికి చెంతనే ఉన్నటువంటి కొండను మోయడానికి నేను ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా కృత నిశ్చయంతో ఉన్నాను. ఈ నా యొక్క నిశ్చయానికి ఏమాత్రమూ తిరుగులేదు. నేను ఈ కొండను మోయటం వలన మీకే కాదు, మీ గ్రామానికే మీకుటమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది. మీ గ్రామం యొక్క పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడేటువంటి సమయం ఆసన్నమే అవుతూ ఉన్నది. అయితే నేను ఈ ఘనకార్యాన్ని సాధించినందులకు మీరు నాకేమీ కూడా ద్రవ్యాన్ని ఇవ్వనవసరం లేదు, కానుకలు కూడా ఇచ్చుకోనవసరం లేదు. నేను గౌరవ పురస్కారాలను వాంఛించేవాడును, కోరుకునేవాడను కాను. అయితే కొండ మోయటానికి ఇప్పుడు నాకున్నటువంటి ఈ బలం చాలదు కదా, దానిని రెండింతలు చేసుకోవాలి. అందువలన నేను కోరుకునేది ఏమంటే 6 నెలలు చక్కటి బలవర్ధకమైనటువంటి ఆహారం మీరు నాకు ఇప్పించినట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత ఆ కొండను అవలీలగా మోసివేస్తాను. విటమిన్లతో కూడినటువంటి బలిష్టమైన ఆహారాన్ని 6 నెలలు నాకు ఇప్పించండి. 6 నెలలు మీ గ్రామంలోనే ఉంటాను. మీరిచ్చేటువంటి ఆ బలవర్ధకమైన ఆహారాన్ని స్వీకరిస్తాను. తర్వాత ఒక సుముహూర్తంలో కొండను అమాంతంగా మోసివేస్తాను. నా ఈ మాటలను నమ్మండి. తర్వాత మీ కీర్తిని చిరస్థాయిగా చేసుకోండి. మల్లుని యొక్క ఈ హేతుపూర్వకములైనటువంటి వచనాలను విన్నారు. గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఏకగ్రీవంగా అందులో అంగీకరించారు. వెంటనే ఒక కమిటీ ఏర్పడింది. దానికి పర్వతోద్ధరణ మహాక్రతు సహాయక సంఘము అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సంఘం తరపున చందాలు వసూలు చేయబడినవి. ఆ ద్రవ్యంతో వారు మల్లునకు 6 నెలలు చక్కని రాజభోజనాన్ని ఏర్పాటు చేశారు. 6 నెలలు పూర్తి అయిపోయింది. ఆ తర్వాత కొండను మోయడానికి ఒక సుముహూర్తము నిర్ణయించబడింది. దేశాలకు కూడా ఆ వర్తమానాన్ని పంపించారు. కరపత్రాలు కొట్టించారు. గ్రామమునందు పంచిపెట్టారు. అది కలియుగము కాబట్టి, దానికే కీర్తిని తెచ్చిపెట్టేటువంటి ఘనకార్యం కాబట్టి ఆ ప్రజలు నిర్ణీత సమయానికి సుదూర ప్రాంతాల నుండి కూడా తండోపతండాలుగా ఆ సమీపానికి వచ్చి చేరారు.
కొండను మోసేటువంటి ఆ అపూర్వమైన దృశ్యము ఎప్పుడు చూస్తామా అని జనులు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం వచ్చింది. మల్లుడు ఏం చేశాడు? ఒక్క పురోహితుని చేత కొండకు పూజ చేయించాడు. పూజ అంతా కూడా పరిసమాప్తి అయిన తర్వాత పురోహితుడు అయం ముహూర్తస్సు ముహూర్తస్తు అని చెప్పి మల్లుడు గారితో, అయ్యా, ఇక మీరు కొండను మోయడానికి సిద్ధపడవచ్చు, ముహూర్తం ఇంకను 1 నిమిషము మాత్రమే ఉన్నది అన్నాడు. అచ్చట చేరి ఉన్నటువంటి లక్షలాది జనమంతా ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రాణాలను బిగబెట్టుకొని గురుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు. 1 నిమిషం దాటింది, 5 నిమిషాలు దాటింది, అరగంట దాటింది. కానీ మల్లుడు కొండ విషయమై ఏమీ పట్టించుకోలేదు. అప్పుడు గ్రామ పెద్దలకు మల్లునికి ఈ క్రింది మరే ఆ గ్రామ పెద్దలకు మల్లునకు కూడా సంభాషణ ఈ విధంగా జరిగింది. గ్రామ పెద్దలు అంటున్నారు, ఏమండి మల్లుడు గారు, ముహూర్త సమయం దాటి అరగంట అయింది, ఇంకా కూడా కొండను మోయలేదేంటి? చెప్పిన మాట తప్పవచ్చా అన్నాడు. అప్పుడు మల్లుడు అంటున్నాడు, గ్రామస్తులారా, నేను అసత్యం పలికేటువంటి వాడను కాను. అన్నమాటను నెరవేర్చుకోవడంలో నా తరువాతనే తక్కిన వారంతా కూడా నేను కొండను తప్పకుండా మోసి తీరుతాను. మరి మోయలేదే? తప్పకుండా మోస్తాను, మరి మోయండి. మల్లుడు అంటున్నాడు, ఎత్తి పెట్టండి నా నెత్తిన, తప్పక మోస్తాను. నేను మొదటి నుండి మోస్తాను అనే చెప్తున్నాను, కానీ ఎత్తుతాను అని కాదు. జ్ఞాపకం ఉన్నదా? ఆ మాటలు వినగానే గ్రామస్తులందరూ కూడా నివ్వెరపోయి హతాశులైపోయారు. 6 నెలలు అతనిని ఎందుకు మేపామా అని వారంతా దిగులు పడసాగారు. వెంటనే అక్కడ చేరినటువంటి వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏమీ చేసేది లేక వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. దీని పేరే కదా వాచాజ్ఞానము అంటే నోటితో చెప్పేది ఒకటి, క్రియ అనేటువంటిది శూన్యమైనది. నోటితో బహుగా మాటల రూపంలో అనేకమైనటువంటి వేదాంత విషయాలను వల్లివేస్తూ ఉంటాం, కానీ క్రియారూపంలో అది శూన్యమే అయి ఉంటుంది. అంటే ఆధ్యాత్మ క్షేత్రమునందు అనుష్ఠానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది, కానీ వాచా జ్ఞానానికి కాదు కదా. వాచా వేదాంతము అనేది ఏ కాలమందు కూడా లక్ష్యాన్ని పొందుతుందా అంటే పొందజాలదు అని చెబుతూ ఒక్కొక్క సత్యాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానమునందు ఉంచుకొని దానిని సాధించినప్పుడు మాత్రమే సరైనటువంటి ఫలితాలు కనబడతాయి. కానీ కథలో చెప్పుకున్నటువంటి మల్లునిలాగానే నోటితో మాత్రమే ప్రగల్భాలు పలుకుతూ క్రియయందు మొండి చేయి చూపడం మాత్రమైతే కాదు కదా. అంటే ముందుగా శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేయాలి, గురుముఖత బాగుగా శ్రవణం చేయాలి. ఆ తర్వాత తాను తెలిసినటువంటి తను ఎరిగినటువంటి ఆ సత్యాన్ని క్రియారూపంలో చక్కగా అనుష్ఠించాలి. కేవలము వాచా వేదాంతం ఏమవుతుంది? మనుజుణ్ణి ముక్తిధామమున ఎన్నటికీ కూడా చేర్చలేదు కదా. అనుష్ఠానము కూడా జోడించినప్పుడు మాత్రమే అది లెస్సగా గొప్పగా ప్రవృద్ధమానమై రాణిస్తుంది. అందుకే దైవానుభూతి అనేటువంటిది ఆచరణాత్మకమైనది. కాబట్టి వట్టి మాటలతో సంతృప్తిని పొందరాదు. సాధకునికి మరి మనస్సును ఇంద్రియాలను కూడా జయించి సాధనకు కావలసినటువంటి మనస్సును ఇంద్రియాలను కూడా జయించాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. అందుకే చేయబడినటువంటి సమస్త కర్మలు కూడా జ్ఞానమునందే అంతర్భూతములయ్యే ఉంటాయి కదా అని చెబుతూ, అంటే ఎప్పటికీ కూడా కర్మాఖిలం సత్ అనేటువంటిది నాశనము కానిదగుచు నిశేషంగా ఏమీ మిగలకుండా ఫలసహితముగా కూడా జ్ఞానమునందే పర్యవసిస్తూ ఉంటుంది అని కదా చెప్పబడింది. కాబట్టి ప్రతి వారు కూడా జ్ఞానాన్ని పొందడం యందు లక్ష్యము కలిగి ఉండాలి. దానిని అనుభవ సిద్ధిని పొందడం కోసం కేవలం వాచా వేదాంతము అనేటువంటిది కట్టిపెట్టి అనుభవ సిద్ధిని పొందాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పొందటం యందే లక్ష్యాన్ని కలిగి ఉండాలి.
దానిని ప్రాప్తింపజేసుకోవడానికే అటువంటి కర్మాలు మొదలైనటువంటి వాటిని సహాయం తీసుకోవాలి. ఏ సాధన అయినప్పటికీ కూడా, ఏ మార్గమైనప్పటికీ కూడా, ఏ సాంప్రదాయం అయినప్పటికీ కూడా చివరకు జ్ఞానము ఉదయించిన తర్వాతే చరమశ స్థితిగా కలిగి ఉంటుంది. అంటే జ్ఞానోదయమే, జ్ఞానం ఉద్భవించడమే చిట్ట చివరి స్థితిగా ఉంటుంది. ఏదో ఒక సమయమునందు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి జ్ఞానము అనేటువంటిది పొందిన తర్వాత మాత్రమే మోక్షాన్ని పొందగలిగి ఉంటారు. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం. ఏ విధంగా అంటే కర్మ సాధనగాను జ్ఞానము సాధ్యముగాను నిరూపించబడింది కదా. కర్మ ఏమైంది? సాధనగా చెప్పబడింది. జ్ఞానము సాధించబడేటువంటి సాధ్యముగా నిరూపించబడింది. కర్మ జీవుణ్ణి జ్ఞాన సౌధం వరకు తీసుకువెళుతుంది. వాడు అనుసరించినటువంటి కర్మ ఫలితమే జ్ఞాన సౌధము వరకు, జ్ఞానము అనే భవనం వరకు తీసుకువెళ్తుంది. కర్మ జీవుణ్ణి అక్కడ వదిలిపెడుతుంది. అయితే ఆ తర్వాత జ్ఞానమే వానిని ఆ మేడ పై భాగమైనటువంటి సౌదాగ్రమైనటువంటి మోక్షస్థానానికి చేరుస్తుంది. దీనిని బట్టి జ్ఞానము అనేటువంటిది అకస్మాత్తుగా ఉన్న ఫలంగా వచ్చేటువంటిది, లభించేటువంటి వస్తువు కాదు అని పరమార్థ కర్మలు, పారమార్థిక చింతలు చేస్తూ పరమార్థ కర్మలు అనుష్ఠిస్తూ రాగా 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 చిత్తశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. దాని ద్వారా జ్ఞానము అనేది ఉదయిస్తుంది. అలాగా నిరంతరము కూడా దైవము యొక్క చింతన చేత, సత్కర్మ అనేటువంటిది కార్య ఆచరణ చేత, భగవంతుని యొక్క ఆరాధన చేత భగవానుడు కరుణించి జీవునికి జ్ఞానాన్ని అంటే బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు. దాని చేత అతడు ముక్తిని పొందుతాడు. కాబట్టి జ్ఞానమును లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యం యొక్క సాధనం కోసం, సాధించడం కోసం కర్మలను ఆచరిస్తూ రావాలి. ఒకవేళ ఆ సాధ్య వస్తువును అంటే కర్మను ఆచరిస్తూ వస్తూ సాధ్య వస్తువు ఏంటి? జ్ఞానము. ఆ సాధ్య వస్తువును పొందినప్పటికీ కూడా లోకం యొక్క సంగ్రహార్థము, లోకముని ఉద్ధరించడం కోసం పెక్కుమంది మహాత్ములు కర్మను వదలరు. ఆ వదలకుండా సత్కర్మ అనుష్ఠాన ఆచరణము చేస్తూనే ఉంటారు. అందుకే జ్ఞానం యొక్క గొప్పదనము, జ్ఞానం యొక్క శ్రేష్టత్వము దేని మీద ఆధారపడి ఉన్నది అంటే కర్మ యొక్క ఆవశ్యకత కర్మ మీదే ఆధారపడి ఉన్నది. సత్కర్మ అనుష్ఠానం ద్వారానే జ్ఞానం యొక్క శ్రేష్టత్వము ఆధారపడి ఉన్నది. అందుకే జ్ఞానం యొక్క శ్రేష్టత్వము, కర్మ యొక్క ఆవశ్యకత అనేటువంటివి రెండు కూడా ప్రతిపాదించబడినవి. అందుకే సర్వం అని చెప్పబడింది. సర్వం అనేటువంటి పదము సమస్త కర్మలను, సాధనలను మనం చెప్పుకున్నటువంటి యజ్ఞాలలో అన్నింటిలో కూడా సూచించింది కదా. అందుకే యజ్ఞాలు అన్నింటిలో కూడా ఏ యజ్ఞము శ్రేష్టమైనటువంటిది అంటే జ్ఞానయజ్ఞము అనే కదా చెప్పడం. జ్ఞానయజ్ఞము అనేటువంటిది తత్వాన్ని విచారించడం, నీవు నేను అనబడే పదాల యొక్క అర్థాన్ని శోధించడం, ఆత్మ అనాత్మ అంటే సత్యమేమి అని అసత్యమేమి అనేటువంటి వివేకాన్ని కలిగి ఉండడం, దృక్కేమిటి దృశ్యమేమిటి అనేటువంటి వివేచన స్థితిని కలిగి ఉండడం, ఆ మహనీయుల ద్వారా సత్సంగం ద్వారా సాగించేటువంటి శ్రవణము, మననము, నిధిధ్యాసనాలను అనుష్ఠానము చేయడం, ఇంద్రియాల యొక్క మనస్సు యొక్క అంతరేంద్రియాల యొక్క నిగ్రహాన్ని సాధించడం, వాసనలన్నీ క్షయింపజేసుకోవడం మొదలైనటువంటివన్నీ కూడా జ్ఞానయజ్ఞమే కదా అని చెబుతూ, అయితే తక్కినటువంటి యజ్ఞాలు కర్మలు వ్యర్థములవుతాయా? అవన్నీ ప్రయోజనం లేనివా అంటే కానే కాదు. అవన్నీ కూడా జ్ఞానము యొక్క ఉత్పాదనాన్ని చేస్తాయి. జ్ఞానాన్ని ఉత్పన్నం చేసి చివరకు ఆ కర్మఫలాలన్నీ కూడా జ్ఞానమునందే లయించిపోతాయి.
కర్మం ఎప్పుడూ కూడా జీవుణ్ణి ఎంతవరకు నడిపిస్తుంది? జ్ఞానం వరకు కూడా నడిపిస్తుంది. తీసుకెళ్ళి జ్ఞానము దగ్గర వదిలివేస్తుంది. అక్కడ నుండి జ్ఞానము అనేటువంటిది కొనసాగించి జీవుణ్ణి మోక్షం వరకు కూడా తీసుకొని పోతుంది. ఆ నిర్వాణ పదమునందు చేర్చివేస్తుంది అనే చెబుతూ, అందుకే యజ్ఞాలు అనేటువంటివి మనకు 12 రకాల యజ్ఞాలే కాకుండా ఈ జ్ఞాన యజ్ఞము, ద్రవ్య యజ్ఞము అనేటువంటివి చెబుతూ, ఈ రెండింటిలో కూడా ద్రవ్య యజ్ఞము కంటే కూడా జ్ఞాన యజ్ఞమే ఉత్కృష్టమైనది, సర్వోత్తమమైనది అని తెలియజేస్తూ, అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఉపాయము ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.